హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. పొడి పొడిగా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం నూనె వేసుకోండి. బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అందులోకి అదే నూనెలోకి ఒక కప్పు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1.5 స్పూన్ పసుపు, మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ పల్లీలను వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కారం, 1.5 స్పూను ఉప్పు. ఈ పొడి నేను ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కలిపి ఈ పొడి చేశాను. తయారు చేసుకున్న పొడిని ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం మెంతిపిండి వేసుకోండి. 3 వెల్లుల్లి రెబ్బలు. కూరనంతా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, పొడి పొడిగా బెండకాయ ఫ్రై రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.